వినాయక చవితి వస్తుందంటే చాలు గణనాథులను తయారు చేసే కళాకారులు రాజస్థాన్, కోల్కతా నుంచి హైదరాబాద్కు రావడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. కొన్ని ఏళ్లుగా ఈ నగరానికి వస్తున్న వీరికి పర్మనెంట్ అడ్రస్ లేకుండా పోయింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ మెట్రో రైల్ వర్క్స్ కూడా వీరికి ఆటంకంగా మారుతున్నాయి. వారిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా. ఈ దృశ్యాలను చూస్తే ఏమనిపిస్తోంది? వినాయక చవితి సమీపించింది కాబట్టి విగ్రహాల తయారీ ఊపందుకుందని అనుకుంటున్నారా? హైదరాబాద్లో 4 నెలల ముందే ఈ కళాకారులు విగ్రహాల తయారీలో పూర్తిగా మునిగిపోయి కనిపిస్తారు. అయితే వీరంతా స్థానికులు కాదు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు. మట్టి పరిమళాలు నింపుకున్న వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ ప్రాంతాల నుంచి నగరానికి వలస వస్తారు. వినాయక చవితికి కనీసం 5-6 నెలల ముందే తయారీలో నిమగ్నమైపోతారు. వీరిలో ఎక్కువ శాతం మంది రాజస్థాన్ నుంచే వస్తారు. వీరంతా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని జీవిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో హైదరాబాద్లో మెట్రో రైలు పనులు ఊపందుకోవడంతో చోటు దొరకటం వీరికి సమస్యగా మారిపోయింది. గతంలో వీరు ఎక్కువగా నిజాంపేట్, కూకట్పల్లి, ఉప్పల్ రింగ్ రోడ్, నాగోల్ క్రాస్ రోడ్ మొదలైన ప్రాంతాలలో రోడ్లకు ఇరుపక్కన విగ్రహాలను తయారు చేసేవారు. ఇప్పుడు వీరు మెట్రో పనుల కారణంగా వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్, నేషనల్ హైవే 9 రోడ్డు ప్రాంతాలకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు చూసే గుడారాలన్నీ రాజస్థాన్ రాష్ట్రంలోని పాలీ జిల్లాకు చెందిన వారివి. వీరంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పాటు ఇంకా పలు పదార్థాలు వాడుతూ, రంగులు వాడుతూ వీటిని తయారు చేస్తారు. జిప్సమ్ పౌడర్ ని నీటిలో కలిపి ఒక పేస్ట్ గా చేస్తారు. ఆ పేస్ట్ లో నారను ముంచి సింథటిక్ వినాయకుడి మోల్డ్ లో పోస్తారు. గణేశుడి ముందు వెనక భాగాలు ఈ పద్ధతిలో మోల్డ్ లో తయారవుతాయి. చేతులు సపరేట్ గా చేస్తారు. వీటన్నిటిని ఒకేసారి అతికిస్తారు. ఈ పద్ధతిలో 6 అడుగుల వినాయకులు దాదాపు 10 వరకు ఒక కుటుంబం చేతిలో తయారవుతాయి. दो 3,000 आदमी हैं पूरे राजस्थान के पाली जिला के. మేము ఒకే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాం. మేమంతా దాదాపు 3,000 మంది దాకా ఇక్కడ ఉన్నాం. ప్రతి ఏడాది చిన్న పెద్ద విగ్రహాలన్నీ 50,000 వరకు మేము తయారు చేస్తాం. ఈసారి మా వ్యాపారం అంతంత మాత్రమే. बारिश नहीं है तो चल रहा है धीरे धीरे. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు దాదాపు 20 ఏళ్లుగా గణేష్ విగ్రహాల తయారీ కోసం వచ్చి వెళ్లేవారు ఉన్నారు. 4 నెలల పాటు శ్రమించిన వీరు పండగ అయిపోగానే తిరిగి తమ ప్రాంతాలకు వెళతారు. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు ప్రేమ్ సింగ్. కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చారు. చిన్నప్పటి నుంచి పలు దేవతా విగ్రహాలు తయారు చేస్తున్నారు. హైదరాబాద్ పరిస్థితులు ఇదివరకులా లేవని ఈయన అంటారు. అన్ని ఖర్చులు పోగా మిగిలేది తక్కువే అని వాపోతున్నారు. पूरे फैमिली आके पूरे मिल के काम करना. మేము ఇక్కడ ఉండేది 4 మాసాలే అయినా మేము ఉంటున్న ఈ ప్రాంతానికి ఏడాది పాటు కిరాయి చెల్లించాల్సిందే. అసలు ఇప్పుడు హైదరాబాద్ లో చోటు దొరకడమే కష్టమైపోయింది. కుటుంబ సభ్యులమంతా పని చేస్తేనే మాకు ఎంతో కొంత మిగులుతుంది. बाल बच्चों को वो करना पड़ता है. दूसरा वही बात है. విగ్రహాలను తయారు చేసే వారిలో కొందరు తమ గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేవారు కూడా ఉన్నారు. కానీ వినాయక చవితి సమీపిస్తుందంటే వీరి చూపంతా హైదరాబాద్ వైపే. ప్రతి ఒక్కరూ విగ్రహాల తయారీలోనూ విగ్రహాలకు రంగులు వేసే పనిలో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. ఎంతో దూరం నుంచి వచ్చే తమను ఈ 4 నెలల కాలంలో ఇక్కడి సర్కార్ ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 3-4 महीने रहते इधर हम लोग. నాకు రాజస్థాన్లో వ్యవసాయం ఉంది. కొన్నేళ్లుగా వినాయక విగ్రహాలు తయారు చేయడానికి హైదరాబాద్కు వస్తున్నాను. వచ్చినప్పుడల్లా వసతి సౌకర్యం విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. చోటు దొరకడం సమస్యగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మా గోడు విని మాకు సహాయపడితే బాగుంటుంది. जमीन मांग रहे उसको तेलंगाना वाला से. ఎంతో కష్టపడి చోటు దక్కించుకొని గుడారాలు వేసుకొని విగ్రహాల తయారీలో బిజీగా ఉన్నప్పుడు వాతావరణం అనుకూలించకపోతే కూడా ఇబ్బందే. విగ్రహాలు తయారు చేసేది ఓపెన్ ఏరియాలోనే. తర్వాత గుడారాల్లోకి తీసుకెళ్లి రంగులు వేయడం జరుగుతుంది. కానీ తయారు చేసే క్రమంలో వర్షం వస్తే వారికి కష్టాలే. बारिश आने का टाइम में
వర్షం పడితే విగ్రహాల తయారీకి ఆటంకం ఏర్పడుతుంది. మెటీరియల్ పరంగా చాలా నష్టపోతాం. మా దగ్గరకు విగ్రహాలను కొనాలనుకుని వచ్చేవారు వర్షం లేని టైంలో వచ్చి తీసుకొని వెళ్తే వారికి మాకు కూడా మంచిది. వర్షం లేనప్పుడు వాటిని ఎక్కించడం దింపడం సులువుగా ఉంటుంది. పండుగ వచ్చేంత వరకు ఆగకుండా ముందే వస్తే అందరికీ మంచిది. अच्छा रहता, सुगंध से लेके जाने का अच्छा रहता. బతుకు చిత్రంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తిరిగి స్వాగతం బతుకు చిత్రానికి. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఈ కళాకారులు వేలాదిగా వస్తున్న మాట నిజమే అయినప్పటికీ వీరి దగ్గర స్థానికులకు కూడా ఉపాధి దొరుకుతోంది. విగ్రహాల తయారీ లేనప్పుడు ఇతర వృత్తులను చేసుకునే స్థానికులు ఈ 4 మాసాల పాటు ఈ కళాకారుల దగ్గర ఉపాధి పొందుతున్నారు. ఎక్కడికి వెళ్లకుండా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తే 400 రూపాయల వరకు ఉపాధి పొందుతున్నారు. మాది హైత్నగర్. ఇక్కడ స్ప్రే చేయడానికి వచ్చాను. నేను ఇంతకుముందు ఆటో తోలేవాడిని. ఇక్కడ స్ప్రే చేయడానికి వస్తే నాకు 400 ఇస్తారు కూలి. ఇక్కడ ఒక చోట నీడపట్నం ఉండి చేసుకోవడం మంచిగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి స్ప్రే చేస్తున్నాను. ఈయన పేరు యాకోబ్. దగ్గరలోని హయత్ నగర్ లో నివాసం ఉంటాడు. మామూలు రోజుల్లో మేస్త్రి పని చేస్తాడు. కానీ ఎప్పుడైతే విగ్రహాల తయారీ మొదలవుతుందో అప్పటి నుంచి మేస్త్రి పని చేయకుండా కేవలం వీరి దగ్గరే పని చేస్తాడు. కళాకారులు తయారు చేసిన విగ్రహ భాగాలను అతికించడం, ఫినిషింగ్ పని చేస్తాడు. నేను ఇక్కడ పనిచేస్తాను. నేను ఉదయం 9 గంటలకు వస్తాను, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతాను. నేను బొమ్మలు పేపర్ కొడతాను, వాటిని అతికిస్తాను. చేతులు అవి డిజైన్ తయారు చేస్తాను. తయారు చేసిన వాటిని మాలు కలిపేసి వాటిని జాయిన్ చేస్తాం. ఈ వర్క్ లేనప్పుడు వేరే మామూలు మెషిన్ వర్క్కి వెళ్తామండి. ఈ వర్క్ దొరికేసి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన కాడ నుండి వస్తున్నాను. ఇందులో తీసుకున్నారు, ఇక్కడ చేస్తున్నాను. విగ్రహాల తయారీలోనే కాదు, విగ్రహాలను ట్రాన్స్పోర్ట్ చేసే పనిలో కూడా లోకల్ వాళ్ళు ఉన్నారు. పెద్ద సంఖ్యలో విగ్రహాలను ఎత్తి లారీల్లో, వ్యాన్లను పెట్టడానికి క్రేన్ ఉపయోగిస్తున్నారు. ఇక్కడ క్రేన్ ఆపరేటర్లంతా స్థానికులే. వారు కూడా మిగతా టైంలో వేరే పని చేసినా వినాయక చవితి టైంలో విగ్రహాల తయారీ దగ్గరే ఉపాధి పొందుతుంటారు. నా పేరు రవితేజ శ్రీరామ్. ఈ వినాయక చవితి రావడం, నేను క్రేన్ ఆపరేటర్ని. ఈ వినాయక చవితి రావడం వల్ల మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చాలాసార్లు ఎన్నో పని చేసినా కానీ అంత సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదు. కానీ వినాయకులు లేపుతున్నప్పుడు మాత్రం చాలా అదృష్టంగా భావిస్తుంటాం. రాజస్థానీ కళాకారులతో పాటు కోల్కతా నుంచి వచ్చిన కళాకారులు కూడా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీరు పర్యావరణాన్ని కాపాడే విగ్రహాలనే తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. వీరు ఏకంగా విగ్రహాల మట్టిని కలకత్తా నుంచే తెచ్చుకుంటారు. వీరు ఎక్కువ శాతం గడ్డి, వెదురు కర్రలు, సహజ రంగులు వాడతారు. కలకత్తా కళాకారుల్లో ఎక్కువ మంది విగ్రహాలను చేత్తోనే చేస్తారు, మోడ్లను వాడరు. భక్తులు తమకు నచ్చిన గణేశుని ఫోటో తీసుకొచ్చి అదే విధంగా తయారు చేయమంటే వారు చెప్పినట్టుగానే తయారు చేస్తారు. వీరికి ఈసారి బాహుబలి వినాయక విగ్రహాల ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. వీరు విగ్రహానికి పెయింట్ వేయకుండా షైనింగ్ బట్టలు తొడుగుతారు. డిజైన్ రైతా. విగ్రహాల తయారీలో మా పద్ధతి డిఫరెంట్. రాజస్థానీ పద్ధతి డిఫరెంట్. మేము చేతులతోనే ఎక్కువగా విగ్రహాలను తయారు చేస్తాం. రంగులు తక్కువగా వాడతాం. భక్తుల అభిరుచికి తగ్గట్టుగా తయారు చేస్తాం. ఆదమీ ఆకే ఫోటో దే దేతే, ఐసే డిజైన్ బనాతే హమ్ లోగ్. కళాకారుల కుటుంబ సభ్యులు కూడా విగ్రహాల తయారీలో భాగస్వాములవుతుంటారు. ఒకవైపు ఇంటి పని, పిల్లల ఆలన పాలనకు లోటు లేకుండా చూస్తూ మరోవైపు విగ్రహాల తయారీ పని చేయటం కాస్త కష్టమే. అయినప్పటికీ సీజన్ గిరాకీని బట్టి ఎంత కష్టమైనా పడాల్సిందే.
छोटा बनाते हैं। మేము చాలా దూరం నుంచి వచ్చాము, ఉత్తరాది నుంచి. ఇక్కడ ఈ విగ్రహాల పని చాలా కష్టం. దీనికి ఎంతో ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి భక్తులు కూడా, విగ్రహాన్ని కొనడానికి వచ్చిన భక్తులు కూడా మా కష్టానికి తగ్గ ఫలితం ఇస్తే బాగుంటుంది. ఈసారి కోల్కతా కళాకారులు కూడా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనువైన చోటు ఈ ఏడాది దొరకలేదని వాపోతున్నారు. విక్రయాలు కూడా అంతంత మాత్రమేనని అంటున్నారు. మేము విగ్రహాలకు వాడే మట్టి కోల్కతా నుంచి తీసుకురావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు. ఈసారి మా విగ్రహాలకు అనుకున్నంత స్పందన లేదు. గత ఏడాది ఇదే సమయంలో బిజినెస్ బాగా జరిగింది. गड्डी भी अच्छा करके नहीं मिलता, इसलिए बहुत मेरे को तकलीफ होता। కళాకారుల కష్టాలు ఎన్ని ఉన్నా వారు మాత్రం భక్తుల అభిరుచి మేరకు వినాయక విగ్రహాలను పెద్ద ఎత్తున తయారు చేస్తూనే ఉన్నారు. నగరానికి చుట్టూ ఉన్న 3-4 జిల్లాల వారు హైదరాబాద్ శివారులకు వచ్చి పదుల సంఖ్యలో విగ్రహాలను ఒకేసారి తీసుకువెళ్ళి తమ తమ జిల్లాల్లో అమ్ముకుంటూ ఉంటారు. నల్గొండకి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ నుంచి మేము ప్రతి సంవత్సరం వినాయకుడిని తీసుకుపోతాం. ఇక్కడ నుంచి తీసుకుపోతే తక్కువ ధరకు దొరుకుతాయి. అట్లానే మా అక్కడ తీసుకుపోయి పెట్టుకుంటాం అన్నట్టు. డిజైన్స్ కూడా బాగుంటాయండి. కొత్త డిజైన్స్ ప్రతి ఏడు మంచిగా డిజైన్స్ కొత్త వస్తాయి. తీసుకుపోయి మేము పెట్టుకుంటాం. తెలంగాణ జిల్లాల వారే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడకు వచ్చి వ్యాపారులు వినాయక విగ్రహాలను కొంటున్నారు. ఇక్కడి కళాకారుల ఫినిషింగ్ బాగుండడమే వీరిని అంత దూరం నుంచి ఇక్కడికి రప్పిస్తోంది. నా పేరు రమణారెడ్డి అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఏదో ఖాళీగా ఉండే విగ్రహాలు అవి కొనుక్కొని అది వ్యాపారం చేసుకుందామని వచ్చాను. ఇప్పుడు అలా రెండోసారి అండి రావటం ఇది. ఇప్పుడు 2 వ్యాన్లు బుక్ చేసుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామండి. డిజైన్స్ బాగుంటాయండి, కొద్దిగా రేట్ ఏదో వీలుగా ఉంటుందనండి. ఈ ఫినిషింగ్ అది అంతకు ఇదిగా రావట్లేదు అక్కడ. ఇది బాగుంటుంది ఇక్కడ. ఈ కళాకారులు ఎక్కడి నుంచో వచ్చి ప్రతి ఏటా ఇక్కడ ఏకాగ్రతగా విగ్రహాలను తయారు చేస్తున్నారు. నగరంలో వీరి అడ్రస్ రోడ్డు పక్కనే అయినా లొకేషన్ మాత్రం తరచూ మారుతోంది. గతంలో నగరంలో ప్రైమ్ లొకాలిటీల్లో ఉన్న వారు ఇప్పుడు శివారు ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మాకు పర్మనెంట్ స్థలం ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని వీరు వేడుకుంటున్నారు. इधर हम मूर्ति भी बनाते हैं, ऐसा नहीं 10-15-20 साल से भी बनाते हैं, हम बड़े भी इधर ही हुए। నేను మొదట కూకట్పల్లిలో ఉండేవాడిని. ఆ తర్వాత ఉప్పల్ రింగ్ రోడ్డుకు మారిపోయాను. అక్కడ నుంచి నాగోల్కు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత భాగ్యలత ఏరియా, ఇప్పుడు పెద్దంబర్పేట. ఎంతకాలం ఇలా? इधर पेदांबरपेट में और लोगों को किराया भी भर भर के हम लोग परेशान बहुत हो गए बहुत। రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వలస వచ్చి 4 నెలల పాటు శ్రమించే ఈ కళాకారులు ఇక్కడ కనీస వసతి సౌకర్యాలుంటే చాలని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం లొకేషన్ మార్చాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన చెందుతున్న వీరి గోడును ప్రభుత్వం ఆలకించాలి. వీరు స్థానికులు కాదని, వీరికి ఓట్లు లేవని పక్కన పెడితే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. ఏడాదికోసారి వచ్చే పండగ వినాయక చవితి. ఏడాదికి 4 మాసాలు మాత్రమే ఈ రాజస్థాన్, కోల్కతా నుంచి వచ్చే కళాకారులు మన హైదరాబాదీలు. గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్కి వస్తున్నప్పటికీ కూడా వీరికి ఒక పర్మనెంట్ అడ్రస్ లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. ఇప్పుడు NH9 వారికి కొత్త అడ్రస్గా మారింది. కనీసం ఈ అడ్రస్ అయినా వారికి పర్మనెంట్గా ఉంటుందని వారు ఆశిస్తున్నారు. ఇది ఈ వారం రాజస్థాన్, కోల్కతా నుంచి వచ్చే కళాకారులపై బతుకు చిత్రం. వచ్చే వారం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.